సింబల్స్. ఓకే, జిబూ సింబల్స్లో మనం లాస్ట్ తరగతిలో తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం లాస్ట్ తరగతిలో? అబండెన్స్ అంటే మనకు సంపద గురించి తెలుసుకున్నాం. అబండెన్స్. ఓకే, ఈసారి జిబూ సింబల్ దేనికి తెలుసుకున్నాం అంటే ఆరోగ్యం కోసం. చూడండి, ఆరోగ్యం కోసం ఏ సింబల్ ఎలా ఉపయోగించవచ్చు. నేను ఆ సింబల్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో కాబట్టి కొద్దిగా గమనించండి. కనిపించిందా? ఎస్ ఆర్ నో? మనీ మేడం? కనిపించింది సార్. ఎస్, ఫాస్ట్గా ఉండాలి మీరు. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి దేనికి అంటే హెల్త్ కోసం. నేను చెప్పాను ఇంతకుముందే, ఈ జిబు సింబల్స్ వచ్చి స్పిరిచువల్ సింబల్స్ ఇవన్నీ కూడా. సో ఈ సింబల్స్ను ప్రత్యేకంగా తయారు చేసి మన కోసం ఇచ్చారు, స్పిరిచువల్ సైంటిస్ట్ ఇచ్చారు. వీటిని మనం కరెక్ట్గా వాడుకుంటే మనకు ఏ దానికైతే మనం చెప్పింటామో దాన్ని మీరే చేత్తో డ్రా చేసుకొని, దేంతో ఏ పెన్నుతో డ్రా చేయాలి, ఏ కలర్తో అన్నీ చెప్తా వస్తాను. ఇది హెల్త్ కోసం. ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే, ఏ అనారోగ్యం చేత అయినా అంటే సఫర్ అవుతుంటే కూడా దీన్ని వాడుకొని మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఆ? సో లేదంటే మీరు దాన్ని ఒక మంచిగా ఒక వైట్ పేపర్ మీద, ఒక డ్రాయింగ్ పేపర్ మీద వేసుకొని ఆ, దాన్ని తీసుకొని మడిచి మన దిండు కింద పెట్టుకోవడం కానీ, అతికించుకోవడం కానీ. సో మీరు ఎలా అయినా చేసుకోండి. మీకు మీరు చూస్తూ ఉండాలి, దాన్ని చూస్తూ ఉండాలి రిపీటెడ్గా. అప్పుడు మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. దీన్ని చూద్దాం. ఎవరైనా సఫర్ అవుతుంటే కూడా దీన్ని ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సింబల్కు ఒక ఒక వర్డ్ ఇస్తారు. ఓకే, అదేంటంటే హతూమి. ఇది మీరు కావాలంటే అది అప్పుడప్పుడు చెప్తూ ఉండొచ్చు. చూడండి, స్పెల్లింగ్ అక్కడ మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. HATUMI, హతూమి. అది మనకు వర్డ్. తర్వాత దీనికి ఈ ఈ యొక్క సింబల్ మనం గీసుకునేటప్పుడు గ్రీన్ కలర్తో గీసుకోండి. ఓకే, గ్రీన్ కలర్, పచ్చని. ఓకే, గ్రీన్ కలర్తో తీసుకోండి. దీనికి సంబంధించిన ఒక జెమ్ స్టోన్ కూడా ఉంది, కావాలంటే అది మీరు దొరికితే తీసుకోండి. టార్కోయిస్ అని చెప్పి, టార్కోయిస్ అనేటువంటి టార్కోయిస్ అనేటువంటి ఒక జెమ్ స్టోన్ వాడితే ఆరోగ్యానికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అయిందా? తర్వాత ఇది ఫిజికల్ బాడీ దేంతో కనెక్ట్ అవుతుందంటే ఎక్కువగా ఈ యొక్క సింబల్ మన సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? రక్త పరిచలన, రక్తం యొక్క సంచారం. రక్తం మనకు కదులుతూ ఉంటుంది కదా, రక్తం మనకు ఫ్లో అవుతుంటుంది మన దేహంలో, దాంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి దీని సర్క్యులేటరీ సిస్టమ్కి పనిచేస్తుంది. ఈ సింబల్ ఎవరైతే వాడుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుందంటే హెల్త్ బాగుపడుతుంది, మనం క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మనకు ఆరోగ్యానికి సంబంధించి, మన దేహానికి సంబంధించి ఏమేమి కావాలో, దేహంలో ఏమేమి తయారు కావాలో అవన్నీ కూడా తయారవుతూ వస్తాయి. సో మనము స్ట్రెంగ్త్గా తయారవుతాం, ఓవరాల్ హెల్త్ బాగుపడుతుంది. ఓకే, సో దేహానికి కావాల్సిన అన్ని అంశాలు కూడా మనకు అందుతూ ఉంటాయి మన దేహంలో. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సింబల్ ద్వారా మనకి లభిస్తాయి. కాబట్టి దీన్ని ఆ, ఎవరెవరికి కావాలో హెల్త్ అంటే హెల్త్ కోసం, హెల్త్ బాగా ఉండాలి అనే దానికోసం, హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. హెల్త్ బాగున్న వాళ్ళు కూడా దీన్ని ఫ్యూచర్కి మనకి ఏం ప్రాబ్లం లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఈరోజు జిబు సింబల్ గురించి మీకు చెప్పదలుచుకుంది. ఓకే.